నమస్తే, వెల్కమ్ టు AP24x7 స్పెషల్ చిట్ చాట్. ముందుగా AP24x7 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు స్పెషల్ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు. ఈవిడ గురించి ఏం చెప్పక్కర్లేదండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి ఆవిడని చూస్తే. బట్ ముందుగా మనం చెప్పుకోవాలి తప్పకుండా, బికాస్ షీ ఈజ్ అ పాప్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్, ఆంటర్ప్రెన్యూర్, అలాగే యాక్టర్ కూడా. అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది, కానీ అన్ని రకాల భాషల్లోనూ సాంగ్స్ పాడుతూ మనందరినీ అలరిస్తున్నారు. ఆవిడే స్మిత. ఆవిడతో మాట్లాడి ఆవిడ మాటల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకుందాము. నమస్తే స్మిత గారు. నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా కూడా. అండ్ AP24x7 ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్? ఆల్మోస్ట్ అంటే ప్రతి సంవత్సరం జనరల్గా విజయవాడ వస్తానండి, ఎక్కడ ఉన్నా కూడా. అక్కడి నుంచి నాకు గోదావరి సైడ్ బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ సంక్రాంతి ఎప్పుడు అక్కడ బాగా ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి. అండ్ అక్కడ ఎక్కువ మంది ఇళ్లలో గ్రాండ్ పేరెంట్స్ ఉండటము, ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉండటంతో ప్లేస్ అంతా కూడా మెయింటైన్ అయ్యి ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు గ్రీనరీ ఎక్కువ బాగా. సో అందుకని అట్లీస్ట్ వన్ డే కోసమైనా ఐ ట్రై టు గో స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి. అలాగే ఈసారి కూడా నిన్నే వెనక్కి వచ్చాను. ఐ జస్ట్ ఒక 1.5 days 3-4 ఏరియాస్ ఆ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా సంక్రాంతి చూడాలంటే ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి డెఫినెట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవే మీద వస్తున్నారంటే కనుక యాక్చువల్లీ ఖాళీగా ప్రశాంతంగా ఉండాలంటే హైదరాబాద్లో ఉంటే హాయిగా ఉంటుంది. ఎవరు ఉండరు కాబట్టి అక్కడ. సో మొత్తం హైవే అయితే కార్లు, ట్రక్లు, ఆటోలు, బైక్లు అన్నీ, ఆల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా హైవే మీదే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 days టోల్ కూడా తీసేస్తారు, బికాస్ దే కెనాట్ హ్యాండిల్ ద ట్రాఫిక్. సో ఆ హైవే మీద కీప్ వండరింగ్ వచ్చేటప్పుడు అసలైనా ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు, అన్ని కార్లు ఉన్నాయి బయట, అని ఎవ్రీ రెస్టారెంట్ బయట చాలా కార్లు ఉంటాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ టైమ్ టు బీ హియర్. అంటే మన కల్చరు, మన ట్రెడిషన్కి దగ్గరలో మనం ఉండాలి అంటే సంక్రాంతి ఈజ్ ద మోస్ట్ ఐ థింక్ బ్యూటిఫుల్ టైం. ఆంధ్ర రాక తప్పదు. సంక్రాంతి అంటే ఇక్కడే తప్పదు. సంక్రాంతి అనగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది మీకు? నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుండేది భోగి మంటలు వేసేవాళ్ళం అండి బాగా. అంటే అది ఏంటో తెలియనప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ అందరూ మేము ముందు రోజు రాత్రే కార్లో మొత్తం ఫిల్ చేసేవాళ్ళం, చెక్కలు అన్నీ చేసేసి పొద్దున్నే 3 లెగిసి అందరం కార్లు ఎక్కేసి ఒక టైం పెట్టి కృష్ణా రివర్ దగ్గరికి వెళ్ళేసేవాళ్ళం. ఓకే, స్పెషల్ ప్లేస్ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు కృష్ణా రివర్ బ్యాంక్లోకి వెళ్ళి అక్కడ ఎవరు లేట్గా వస్తే వాళ్ళ బండిలో నుంచి పెట్రోల్ వేసి కాల్చేవాళ్ళం. సో వాళ్ళ పనిష్మెంట్ అదనమాట. అండ్ ఆ టైంలో అందరం చిన్న, వి వర్ ఆల్ వెరీ యంగ్, ఇంకా ఇంటర్మీడియట్లో ఆ టైంలో అనమాట. సో సీక్రెట్గా రావాలి ఇంటి బయటికి, అంటే నేను చెప్పే రావాలి, లేకపోతే మామూలుగా ఆ బాయ్స్ ఎవరన్నా మా ఫ్రెండ్స్ అందరూ అంటే ఇంట్లో మోతలు చేసుకొని 3 గేట్లు తీసుకొని రాలేరు. సో నెమ్మదిగా సైలెంట్గా బైక్ బయటికి తీసో లేకపోతే వాళ్ళ కార్లు బయటికి తీసో రావాలి. సో వాళ్ళు ఎవరైనా లేట్ చేశారంటే వాళ్ళ బైక్ కార్ నుంచి ఫ్యూల్ వేసి అది బట్ అలా. సో నాకు సంక్రాంతి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ వాజ్ భోగి మంటలు. సెకండ్ వాజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పిండి వంటలు. లేదు పెద్ద ఐ డోంట్ అంత, అంటే గోదావరి సైడ్ వెళ్తే మన తిండి నథింగ్ అండి చెప్పాలి. అక్కడే అక్కడ అసలు ఏ రకంగా ఉంటుందంటే ఫుడ్ పొద్దున్న లేగిసి పొద్దున్న టిఫిన్కి ఏంటి అని తింటా, మధ్యాహ్నం ఏంటని ఆలోచిస్తారు, మధ్యాహ్నం తింటా, ఈవినింగ్ స్నాక్ ఏంటని ఆలోచిస్తారు, దానిలోపు డిన్నర్. మళ్ళీ మిక్స్ ఉండకూడదు, ఒక్కొక్క వెరైటీ మొత్తం వేరియేషన్ ఉండాలి. అంటే దీనిలో ఇది ఉంటే దానిలో అది ఉండాలి, ఆ టైప్లో. అసలు ఇట్స్ టూ మచ్. అంటే ఆ ఫుడ్ పిచ్చి చూసేసరికి అసలు మనం ఫుడ్డే తినవేమో అనిపిస్తుంది అనమాట. నాకు ఫర్ మీ ఇట్స్ ఐ థింక్ సంక్రాంతి, నా చైల్డ్హుడ్ వాజ్ భోగి మంటలు అండ్ ముగ్గులు. ఎక్కువ ముగ్గులు వేస్తారా? అయితే వేసేదాన్ని బాగా. ఈ మధ్య మళ్ళీ రోజు అది కొంచెం ప్రాక్టీస్ ఉంటే స్మూత్గా తిరిగిపోతుంది చెయ్యి. ఓకే, లేకపోతే కొంచెం కష్టపడాలి లిటిల్. అంటే వస్తుంది బట్ అంత నీట్గా అసలు అవలీలుగా అట్లా
ముందులాగా వచ్చేది, బట్ వచ్చు అన్నిట్లో జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు అన్నిట్లో ఒక వేలైతే పెడతాను, పెట్టాలి, బికాస్ అన్నిట్లో ఉండాలి ప్రావీణ్యం. సో అట్లాగా. బట్ ఇప్పుడు లాస్ట్ 7 years నుంచి అయితే అట్లీస్ట్ 6-7 years నుంచి గోదావరి సైడ్ వెళ్తా. అండ్ ఎస్పెషల్లీ ముగ్గులు అంటే వి ప్లాన్ లైక్ ప్రతిరోజు ఈ రోజు ఇది ఈ రోజు ఇది అని ఆ ప్లానింగ్ ఉంటుంది. ముగ్గు ఒకటి, లాస్ట్ డే రథం వేస్తారు కదా, అవును, దానికి ఇలా తీసుకొని ఎంత దూరం వెళ్తే ఆ రథము అలా. సో యా దట్ వే నాకు సంక్రాంతి ఐ థింక్ అందరికీ కూడా నవరాత్రులు ఒకటి, బికాజ్ 9 days వస్తాయి. అవును, బట్ అది హాలిడేస్ ఉంటాయి స్కూల్కి, అప్పుడు 9 days బాగున్నట్టు ఉంటుంది. లేదు అంటే ది లాంగెస్ట్ హాలిడే సంక్రాంతి అండ్ ఇట్ కమ్స్ టుగెదర్. ఎనీవేస్ 3 days ఫెస్టివల్ అయినా సరే లాంగ్ ఫెస్టివల్ అండ్ ఎవ్రీడే డిఫరెంట్ థింగ్స్ కూడా కదా. సో దసరా మనం ఎవ్రీడే ఒకటి అంటాం కానీ సంక్రాంతి చాలా వేరియేషన్ ఉంటుంది. కొంతమంది ఆయుధ పూజ చేసుకుంటారు ఫస్ట్ డే అట్లా. యా, సో అట్లా ఒక్కొక్క ట్రెడిషనల్గా there's lots that happens during సంక్రాంతి. సో హైదరాబాద్లో ఉండిపోయామంటే కనుక ఆ రోజు అసలు ఒక పక్క ఆనందం ఏముంటుందంటే చాలా పీస్ఫుల్నెస్ వస్తుంది. అసలు కారు ఎంత స్పీడ్లో అయినా ఖాళీ రోడ్లలో ఆల్మోస్ట్ బిజినెస్ అయితే విల్ బి ఎనీ బిజినెస్ దట్ యువర్ ఇంటూ విల్ బి లైక్ అట్ బాటమ్, రాక్ బాటమ్ ఇన్ సంక్రాంతి ఇన్ హైదరాబాద్. బట్ ఇక్కడ ఇట్ విల్ బీ ది అదర్ వే రౌండ్, బికాజ్ ఆ లైఫ్ అంతా ఇటు పక్క వచ్చేస్తుంది కాబట్టి. సో ఇట్ ఈస్ అ వెరీ స్పెసిఫికలీ బికాజ్ అగ్రికల్చరలీ మనం బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ అగ్రికల్చర్ ఇది కాబట్టి మంది. ఐ థింక్ ఇట్స్ సెలబ్రేటెడ్ బ్యూటిఫుల్లీ ఇన్ ఆంధ్ర. యా, స్మిత ఎలా అంటే ఇష్టం? లైక్ సింగర్ అంటే ఇష్టమా, పాప్ సింగర్ అంటే ఇష్టమా, యాక్ట్రెస్ అని చెప్తే ఇష్టమా, లేదంటే బిజినెస్ ఉమెన్ అని? లైక్ ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్? లైక్ ఐ సెడ్ కదంటే ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ అని. అంటే ఐ లైక్ నాకు మల్టిపుల్ థింగ్స్ చేయటం ఇష్టం. సో నన్ను ఎవరైనా ఒక్క టైటిల్ పెడితే ఏది ఇష్టం ఉండదు నాకు, ఏ ఒక్కటి కూడా ఇష్టం ఉండదు. ఐ బీ లైక్ దిస్ అండ్ దిస్ అని ఉండాలి అంట, బికాస్ అది సాటిస్ఫై చేయదు నన్ను ఎంతసేపటికి. ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఓన్లీ అ సింగర్. ఐ డోంట్ వాంట్ టు. ఓకే, సింగింగ్ ఎస్, దెన్ ప్రాబబ్లీ performer I would say, and a serial entrepreneur అంట. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి కన్నా ఇట్స్ నైస్ టు సే అ సీరియల్ ఆంటర్ప్రెన్యూర్, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ అని. బికాజ్ ఐ లవ్, నాకు డిఫరెంట్ థింగ్స్ చేయటము ఇష్టము, ఇన్వాల్వ్ అవ్వటం ఇష్టం. లైక్ బిజినెస్ వైజ్ చెప్పాలంటే చైన్ ఆఫ్ స్పాస్ అండ్ సెలాన్స్. ఐ స్టార్టెడ్ బిజినెస్ నేను మొదలు పెట్టడం when I was 21 years old. So we now have 11, getting into 12 branches of spas and salons. సో అదొకటైతే ఐ వర్క్ క్లోజ్లీ విత్ వీవర్ ఇనిషియేటివ్స్, హ్యాండ్లూమ్స్, చేనేత వస్త్రాలు వాటి మీద ఐ వర్క్ విత్ దెమ్. సో ఒక స్టోర్ ఉంది హైదరాబాద్లో, ఆలయం అని. ఆ తర్వాత సమ్ ప్రొడక్షన్ వర్క్ ఫర్ టెలివిజన్స్ అండ్ ఆల్ దట్. సో టీవీ ప్రొడక్షన్ హౌస్ ఉంది. అది కాకుండా రైట్ నౌ ఒక స్కిన్ కేర్ లైన్ ఫర్ మన ఓల్డ్ ట్రెడిషన్స్, అంటే మన గ్రాండ్ మదర్స్, గ్రేట్ గ్రాండ్ మదర్స్ వాడిన టెక్నిక్స్ ఆఫ్ స్కిన్ కేర్ని బ్రింగ్ బ్యాక్ చేయడానికి మోడర్న్ సైన్స్తో వ్యాలిడేట్ చేసి ఒక బ్రాండ్ స్టార్ట్ చేసాం, స్కిన్ కేర్. సో దట్స్ అన్ అదర్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు మార్కెట్. లైక్ రైట్ నౌ వీ యూజ్ ఇట్ ఇన్ ఆల్ అవర్ సెలూన్. సో అట్లాగా నా కాలు మల్టిపుల్ థింగ్స్లో ఉంది. ఇంకో పక్క ఐఎమ్ కంటిన్యూస్లీ అ స్టూడెంట్ ఆఫ్ సంథింగ్, బికాజ్ ఐ లవ్ టు లెర్న్. Every day I'm either learning some art or whatever. It could be music, it could be dance, it could be edo okati we can learn. Yeah, so I love learning. So continuously that's something I do. Andukani ఏ ఒక్క టైటిల్ ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే ఇది నేను అని నేను చెప్పలేను, ఇది ఇంతేనా నేను అనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు సే దట్, చెప్తే అలా అనిపిస్తుంది. సో ఐ యామ్ కంఫర్టబుల్ వెన్ ఐ సే ఐ యామ్ దిస్ అండ్ దిస్, లైక్ ఎక్సెట్రా, సో ఆన్ అండ్ సో ఆన్, a number of dot and the story continues. That's very good. Yeah, because pop singer అన్నాను అనుకోండి, what happens to the music that I've done for playback and what happens to the spiritual fusion music that I did. So and konni social activities related I get involved in wherever I feel like నేను చెయ్యాలి, ఈ పరిస్థితిలో అన్నప్పుడు ఇన్వాల్వ్ అవుతా. సో ఒకటి అని అనబుద్ధి అవ్వదు. ఎవ్రీవేర్ స్మిత ఈస్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్.
I don't know everywhere, but in a lot of things అనొచ్చు. Okay. Yeah. సో మీ పాప్ ఆల్బమ్స్లో ఎప్పటికీ కూడా హాయ్ రబ్బా అని మాత్రం నేమ్ అలా పడిపోయింది, ఇంటి పేరు అయిపోయింది. Yes. ఎవరైనా చెప్పాలంటే కూడా ఐడెంటిఫై చేయాలంటే హాయ్ రబ్బా స్మిత. అదే. సో యాక్చువల్లీ ఒక జోక్ ఉంది దీంతో. ఎప్పుడు కూడా అనుకునేవాళ్ళం అనమాట. ఫస్ట్ హైదరాబా వచ్చిన టైంలోనే అల్లరి మూవీ వచ్చింది. ఓకే కదా. సో నరేష్ యాక్చువల్లీ ఇస్ మై రాఖీ బ్రదర్, చాలా క్లోజ్, దేర్ ఫ్యామిలీ అండ్ అస్. సో ఎప్పుడు అనుకునేవాళ్ళం అదృష్టం బాగుండి హైదరాబా అల్లరి మరి ఏదో ఇమాజిన్ ఇఫ్ సమ్ నేమ్ వాజ్ ఇడియట్ యూ విల్ బీ కాల్డ్ దట్ కదా. పోనీ అట్లీస్ట్ అల్లరి అని ఉంది, ఇక్కడ హైదరాబా అని ఉంది, పర్లేదులే అని అనుకునేవాళ్ళం అనమాట. సో ఎప్పుడు ఎవరైనా హైదరాబా అన్నా అది గుర్తొస్తూ ఉంటుంది. అట్లా అలా గుర్తొచ్చి పోనీలే అనుకున్నాం. సో సమ్ టైమ్. సో యా అట్లా అయిపోయింది. ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా ఆ తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు. బికాస్ ఫస్ట్ ప్రాబబ్లీ ఒక మ్యూజిక్ వీడియోగా తెలుగులో పరిచయం అయిన ఇది కాబట్టి. మీకు మీ సాంగ్స్లో ఏ సాంగ్ అంటే బాగా పర్టికులర్లీ ఇష్టం ఇప్పటివరకు పాడిన వాటిలో? మోస్ట్ మెమరబుల్ అనొచ్చు, చాలా ఇష్టమైంది అనొచ్చు. ఐ హ్యావ్ టు డివైడ్ ఇట్ లైక్ దట్. బికాజ్ ఐ వుడ్ సే సంథింగ్ దట్ ఎన్ని చేసినా ఒక సడన్ డిఫరెంట్ ప్రొఫైల్కి తీసుకెళ్ళింది, ఒక డిఫరెంట్ నేను రియలైజ్ అయ్యేలోపే ఇట్ బికేమ్ సో బిగ్ అనేది వాజ్ మస్క అండి. నో మ్యాటర్ వాట్, ఎంత ఎన్ని వచ్చినా ఏమొచ్చినా హైదరాబా స్మిత అననివ్వండి, ఏదైనా అవనివ్వండి, బట్ స్టిల్ ఐ థింక్ దట్ మస్క వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ ఆర్ మై మ్యూజిక్ కెరియర్. సో అది మెమరబుల్ ఉంటుంది. బాగా ఇష్టమైనవి అంటే ఐ వుడ్ సే నేను స్పిరిచువల్ మ్యూజిక్ కూడా చాలా చేశాను. అండ్ అది కూడా మిలియన్స్లో రీచ్ అయింది చాలా. సో నాకు మనసుకి బాగా నచ్చిన స్పిరిచువల్ మ్యూజిక్ అనేది నా ఇషానా ఆల్బమ్ ఒకటి, అండ్ నిర్వాణ షట్కం ఒక వీడియో చేసా ఫ్యూజన్ చేసి. ఓకే. అది ఇన్ఫ్యాక్ట్ మహాగణపతి. సో మై స్పిరిచువల్ ఫ్యూజన్ మ్యూజిక్ అంతా నాకు ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ దట్ ఈస్ రియలీ వాట్ ఐ యామ్. అలా అని ఐ వుడ్ సే ద హైయెస్ట్ రీచ్ అయిన మ్యూజిక్ వాజ్ బాహాకిలికి. Despite Maska being a milestone, Bahakiliki was like a different ఇది ఆల్ టుగెదర్. సో ఏది అని వే చేసి ఇది అని వేలు పెట్టలేను. బట్ ఇట్లా కమింగ్ టు ఫిల్మ్ మ్యూజిక్, మర్చిపోలేని పాట విల్ బి ఎవరైనా చూసుంటారా ఫ్రమ్ అనుకోకుండా ఒకరోజు బికాస్ ఆఫ్ మై ఫిల్మ్ ఫేర్. అట్లా కాకుండా అంటే దెర్ ఆర్ సమ్, నాకు ప్రయాణంలో ఒక పాట పాడానండి. సో ఐ మీన్ ప్రయాణంలో పాటలన్నీ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఐ సాంగ్, బట్ దెర్ ఇస్ వన్ సిచ్యువేషన్, ఇట్స్ మెలోడీ. ఎందుకంటే నాకు యాక్చువల్గా చెప్పాలంటే మెలోడీస్, ఐ లవ్ సింగింగ్ మెలోడీస్, బట్ ఫర్ సమ్ రీజన్ రేర్ సాంగ్స్. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు మ్యూజిక్ వీడియోస్ చూడగానే ఓకే షీ సింగ్స్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అని చెప్పి అనుకుంటారు. చూసి లైక్ యు ఆర్ పాపులర్ లైక్ సో దే థింక్ దట్ పాప్ అండ్ ఫాస్ట్ మ్యూజిక్ గో టుగెదర్. బట్ నిజం చెప్పాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దే అండర్స్టాండ్ మై వాయిస్ టెక్స్చర్ ఆర్ టోన్ ఆర్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే హూస్ లైక్ కొంచెం క్లోజ్లీ వర్క్ చేసి ఉన్నాము, లేకపోతే మల్టిపుల్ సాంగ్స్ పాడాను అట్లా ఉంటే కనుక నాది ఒక కొంచెం బేస్లో మెలడీస్లో ఆర్ వెస్టర్న్ వోకల్ ఉన్న మెలడీస్ చాలా సూట్ అవుతాయి నా వాయిస్ కల్చర్కి. సో ఆ ప్రయాణం సాంగ్ హ్యాస్ అ లిటిల్ ఫ్లేవర్ ఆఫ్ దట్ అనమాట. అందుకే నాకు బాగా ఇష్టమైన పాట. అండ్ కాంబినేషన్ కూడా మహేష్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్, బోత్ ఆఫ్ అస్ సాంగ్ ఇట్. నేను ఎప్పుడు అంటా మహేష్ నీ గొంతు నా గొంతు కలిపి పాడితే ఇట్ సౌండ్స్ రియలీ నైస్ అని, కాంబినేషన్ బాగుంటుంది అని. సో ఆ పాట నాకు చాలా ఇష్టం. కెన్ వి హియర్ దట్ సాంగ్? ఒక వన్ లైన్. ఇదా ప్రయాణంలో. నా మాట తడబాటుగా మారిందా ఈ చోట ఏం తోచక తిరిగిందా. ఇట్ స్టార్ట్స్ లైక్ దట్ అండ్ దెన్ గోస్ ఇన్ టు మేల్ అండ్ ఫీమేల్. బిట్ సాంగ్స్ 2 వర్జన్స్ ఉంటాయి, ఒక హ్యాపీ వర్జన్ ఒక సాడ్ వర్జన్. ఓకే. నాకు బాగా ఇష్టమైన సాంగ్. ఎప్పుడు చిన్న పీస్ పెట్టుకున్నా ఐ ఫీల్ హ్యాపీ ఆ పాట విన్నప్పుడు. సో అలా ఐ వుడ్ సే దోస్ ఆర్ మై ఫేవరెట్స్. సో కిలికి ఐడియా ఏ విధంగా వచ్చింది అసలు? బికాజ్ ఇవన్నీ ఒక ఎత్తు, కిలికి ఒకటే ఒకటి.
సో చాన్నాళ్ళు ఏమైందంటే అండి, ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ నా మాహివే ఆల్బమ్ తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీ వెంట ఇన్ టు అ డిఫరెంట్ ఇది. ఎందుకంటే పైరసీ కానీ అంతా ఇప్పుడు సీడీలు క్యాసెట్లే లేవు, మనందరికీ తెలుసు. ఒకప్పుడు మస్క్ రిలీజ్ అయిన టైంలో అసలు లక్షల్లో అమ్మారు సీడీలు. సో ఫిలిమ్స్కి పోటీగా ఇంకా పైన కూడా అమ్మారు. లైక్ ఎవ్రీ మ్యూజిక్ వరల్డ్లో టాప్ 1లో ఉండేది చార్ట్స్లో. అదొక కిక్ ఉండేది, బికాస్ యూ ఫీల్ లైక్ ఓకే యూఆర్ సెల్లింగ్ సో మెనీ, యూఆర్ రీచింగ్ అవుట్ టు సో మెనీ ఆడియన్సెస్. ఆ తర్వాత అరౌండ్ 2008 ఆ టైంలో సో ద మ్యూజిక్ ఇండస్ట్రీ ప్రిటీ మచ్ జస్ట్ టుక్ అ బీటింగ్ అనొచ్చు. అంటే ఎందుకంటే సడన్గా అయినా జరిగితే మార్కెట్ అంతా షేక్ అయిపోతుంది చూడండి. నెక్స్ట్ ఏంటి అని సెటిల్ అయ్యే లోపు ఒక షేక్ వస్తుంది. అవును. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ సో ఆ చిన్న డిస్టర్బెన్స్ నుంచి, ఇండస్ట్రీలో డిస్టర్బెన్స్ నుంచి బయటపడటానికి ఇట్ టుక్ అ లిటిల్ టైమ్ ఫర్ ఎవ్రీబడి టు సెటిల్ డౌన్, బీ ఇట్ మ్యూజిక్ లేబుల్స్. ఎందుకంటే ఒకప్పుడు క్రోర్స్లో అమ్ముతున్న రైట్స్ ఇప్పుడు అలా లేదు. ఇట్స్ నాట్ లైక్ దట్, బికాస్ ఆడియో సేల్స్ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, ఫ్రీ. మీరు మ్యూజిక్ పాట కొని ఎన్నాళ్ళు అయిందో చెప్పండి, గుర్తులేదు. అట్లీస్ట్ 10 ఏళ్ళు అయింది కదా. ఎస్, యా. సో కెసెట్ నేను చెప్తా, హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక రేషియో చెప్తున్నా, 50,000 క్యాసెట్లు ప్రింట్ చేస్తే 1000 సీడీలు ప్రింట్ చేసేవారు. ఓకే, యా. బికాజ్ ఎక్కువ క్యాసెట్ ప్లేయర్లు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు లేదు. ఇప్పుడు యా, ఇప్పుడు అసలు రెండు ఐ మీన్ సీడీ కూడా లేదనుకోండి. ఆ తర్వాత 50,000 సీడీలు ప్రింట్ చేస్తే 10,000 క్యాసెట్లు ప్రింట్ చేశారు. ఆ తర్వాత 2 ప్రింట్ చేయటం మానేసి యూఎస్బీలోకి వెళ్ళింది. సో మ్యూజిక్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు సో మెనీ డిఫరెంట్ ఇది. రెవెన్యూ సోర్సెస్ కూడా ఆడియో సేల్స్ మీద సీడీ అమ్మితే ఇంత మార్జిన్ ఉండేదో, కెసెట్ అమ్మితే ఇంత మార్జిన్ ఉండేదండి. అవును. సో ఇప్పుడు అసలు ప్రింటింగ్ లేదు, ఏమీ లేదు అసలు. సో ఇట్స్ ఆల్ ఆన్లైన్, ఆల్ యూట్యూబ్. యా. అండ్ యూట్యూబ్ రెవెన్యూ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్ యూ, బాహాకిలికి నాది, నాకు కూతుర్ది చిన్నది, దానికి 4 years అప్పుడు పాడింది. తంది నాది కలిపి మా వ్యూస్ అలోన్ ఆర్ ప్రాబబ్లీ, ఈ మధ్య కూడా చెక్ చేయలేదు, దగ్గర 60 million వ్యూస్ ఉన్నాయి. సో 60 million వ్యూస్కి ఎంత రెవెన్యూ రావచ్చు అని అనుకున్నామంటే ఇట్ వోంట్ బీ దట్ మచ్. సో ద రెవెన్యూస్ ఆర్ వెరీ లో కంపేర్ టు ద కాస్ట్. సో ద ఎంటైర్ ఇండస్ట్రీ టుక్ అ లిటిల్ షేక్ అయ్యింది. సో దానివల్ల ఐ వుడ్ సే నేను కూడా కొంత బ్రేక్ తీసుకొని కమర్షియల్ మ్యూజిక్ ఆపేసాను, బికాస్ దర్ ఇస్ నో సోర్సెస్ లేవు. లేదు. సో ఐ మై సెల్ఫ్ నేనే కాల్ తీసుకొని వి ప్లాన్డ్, ఐ టోల్డ్ మై పేరెంట్స్, ఐ సెడ్ ఐమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్ అంటిల్ ఒక ప్లాన్ వచ్చేదాకా సరిగ్గా. సో బ్రేక్ తీసుకున్నాం, బట్ అట్ ద సేమ్ టైం కంప్లీట్గా అట్లా బ్రేక్ చేయకుండా నాకు ప్యాషనెట్గా అనిపించిన ఒక స్పిరిచువల్ ఫ్యూజన్ మ్యూజిక్ చేద్దాం అని అనుకున్నాను. బికాస్ దాని నుంచి నేనేమి మనీ ఎక్స్పెక్టే చేయలేదు, బికాస్ ఇట్ వాజ్ మోర్ లైక్ సంథింగ్ టు గివ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది నా సాటిస్ఫాక్షన్. So that's when we did the Ishana. But even that, fortunately, if I have to say, ఏ రోజు కూడా నేను in the music industry, I never made a loss on anything. Even being a music producer for the albums avaniyanడి, దేనికైనా avaniyanడి. సో ఆ రకంగా చూస్తే I've been lucky. Even ఊరికే చేద్దాం అనుకునే కూడా we never made a loss on anything. So that way people ఇంకా ఎంతమంది ఎన్ని ట్రై చేసినా ఆ రకంగా స్టెబిలైజ్ అవ్వలేకపోయారు, బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ సమ్వేర్ ఎక్కడో పీపుల్ పాప్ అనేదో ప్రైవేట్ మ్యూజిక్ అనేదో నాకు అసోసియేట్ చేసేసుకున్నారు, నాకు అంటించేశారు అనేది. సో దానివల్ల అది నా నుంచి ఎవరు తీసుకోలేకపోతున్నారు కూడా, నా నుంచి ఇట్స్ జస్ట్ సిట్టింగ్ విత్ మీ ఉంది. సో ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ పీపుల్ బిలీవ్ ఇన్ మీ అండ్ బిలీవ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ మై వర్క్. వెరీ సూన్, ఇంకో 2 నెలల్లో మేబీ ఒక యాక్చువల్లీ బేస్ రెడీ అయిపోయింది, ట్రాక్ అంతా. దానిపైన చేయాలనుకున్న కొంత వి వర్కింగ్ ఆన్ సంథింగ్. అంటే కిలికి లాగా క్రేజీ ఐడియా ఉండాలి కదా, కిలికి చేసాక దానికన్నా తక్కువ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. ఏమవుతుందంటే ఇట్స్ ఆల్వేస్ హూ ఆర్ యూ కంపీటింగ్ విత్ అంటే విత్ మై సెల్ఫ్, యూ నో, యూ గాట్ టు బి బెటర్ దెన్ ద ప్రీవియస్ టైమ్ అని. సో ఐమ్ వర్కింగ్ ఆన్ సమ్ మ్యూజిక్. ఐ వుడెంట్ పూర్తిగా రీమిక్స్ అన్ను, పూర్తిగా ఇది అన్ను. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ సాంగ్ అలాంగ్ విత్ సమ్ టచ్ ఆఫ్
ఇదేదో వర్క్ చేస్తున్నాను. మేబీ ఇన్ మంత్ అండ్ హాఫ్ ఆర్ 2 వీడియో విల్ బి అవుట్. ఓకే, సంక్రాంతి స్పెషల్ గా మీరు మాకు అది చెప్పాను, నాకు ఎవరికి చెప్పలేదు, అనుకోకుండా ఇట్లా అన్నాను. యా, వర్కింగ్ ఆన్ దాట్. అండ్ డిడ్ యూ ఆస్క్ మీ సంథింగ్? బాహాకిలికి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ గ్యాప్ వచ్చిన తర్వాత సడన్గా మ్యూజిక్ వీడియో, అదేనో పాప్ వీడియో, లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డాన్స్ మ్యూజిక్ లాంటిది ఒక క్రేజీ ఏదైనా చేయాలనిపించింది. అంతే, ఎప్పుడు కూడా నాకు ఇక్కడి నుంచి ఐ వాంట్ డూ ఇట్ అనిపిస్తేనే చేస్తా, టైం అయింది అని చూసుకొని చేయను. సో అలాగే బాహాకిలికి కూడా టైం అయింది అనిపించింది నాకు. ఓకే, సో అప్పుడు వర్క్ చేసి ఏదేదో ఐడియాలు, క్రేజీ ఐడియాస్ ఒక 2, 3, 4, 5 అటు వచ్చినాయి, రకరకాలు కొత్తగా రావాలి చేయాలి అని. సో ఏమనుకున్నావు, తెలుగు వద్దు, తమిళ్ వద్దు, హిందీ వద్దు, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ బార్ వద్దు, లెట్ us do something in a language. భాష లేని భాషలో చేద్దాం అనుకొని ఒక జిబ్రిష్లో లిరిక్ రాసాం. అంటే అస్కిల్ అక్కడి, జస్కిల్ అక్కడి, లాలా సుందరు డోలు డాల్ అని అట్లా రాసాం పాట. అప్పుడు బాహుబలి రిలీజ్ అయింది. అయినప్పుడు ఆ భాష విని సెడ్, అసలు ఇట్లాంటి మూవీకి మన తెలుగు వాళ్ళు చేశారు అనే దానికి ఒక ట్రిబ్యూట్ లాగా ఆ భాషలో ఒక పాట చేద్దాం అని ఆ థాట్ వచ్చి, ఆ భాష ఎవరైతే రాశారో మదన్ కార్కీ గారు అని, ఆయన కాల్ చేసి మాట్లాడితే, అయ్యో డెఫినెట్లీ ఐల్ రైట్ ద సాంగ్ అండ్ గివ్ అన్నారు. 3 days టైంలో ఇలా అనుకుంటున్నాం, పాట ట్యూన్ ఇది అది అని ఆ జిబ్రిష్లో పాడింది పంపాం. పంపితే ఆయన దానికి చేసుకొని ఇవ్వటానికి ఆయన టక 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 రాసి పంపేశారు. వెళ్ళి రికార్డ్ చేసాం, షూట్ చేసాం, రిలీజ్ చేసాం. అసలు ఏం అర్థం కాలేదు నాకు, అంతా లైక్ అది ఇట్ జస్ట్ కాట్ లైక్ వైల్డ్ ఫైర్. ఇట్లా ఆ రోజు పెట్టాము. అసలు జోక్ ఏంటంటే, ఆ రోజు ఇట్లా ఐ థింక్ అరౌండ్ 12 o'clock 1 o'clock అట్లాగా ఆన్లైన్ పెట్టినట్టున్నాం నా ఛానల్లో. పెట్టిన తర్వాత నేను విజయవాడ ఎందుకో షో ఏదో ఈవెంట్లో గెస్ట్గా రావాలి అని వస్తున్నా ఒక లైవ్కి. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది, కార్ ఛార్జర్ కూడా, బ్యాటరీ ఏది లేదు, ఏది పని చేయట్లా. ఫోన్ ఎంతసేపు ఛార్జ్ పెట్టినా ఆన్ అవట్లా. నాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఒక 4 hours or 4.5 hours త్రూ అవుట్ మై జర్నీ. మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ ఆన్ చేసేసరికి మళ్ళీ రెడీ అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సీ వాట్స్ గోయింగ్ ఆన్. సో ఇంకా ఎంత ఎట్లా ఉండిందంటే, ఇమాజిన్ యూ పుట్ సంథింగ్ ఆన్ ఎయిర్ అండ్ చూసిన 2-3 hours ఇట్స్ గోయింగ్ క్రేజీ. ఆ తర్వాత యువర్ కట్, యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. 5-6 hours ఉంటుంది, ఏం జరుగుతుంది అని. ఫోన్ కూడా కనెక్షన్ లేదు ఎవరికి. సో ఇంకా అలా అయ్యింది. ఆ తర్వాత వెనక్కి వచ్చాక విజయవాడ రాగానే చూస్తే ఇట్ వాజ్ లైక్ సమ్ 5 lakhs 7 lakhs 10 lakhs టప 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 మిలియన్. నేను 1 million అవుతుందంటావా అనుకున్నా, 2 million అవుతుందంటే ఇట్స్ క్లోజ్ టు 43 million 44 million టుడే. సో ఐఎమ్ థింకింగ్ ఇట్ వాజ్ రిసీవ్డ్. అండ్ ద బిగ్గెస్ట్ జోక్ ఇస్, నేను తెలుగు తెలుగు వాళ్ళకి ఎంతో కొంత ఇది ఉంది కాబట్టి నేను తెలుసు, తమిళ్ లిటిల్ బిట్, బట్ మలయాళం నాకు అసలు సబ్జెక్ట్ ఆ ఏరియాకి ఎప్పుడు వెళ్ళని. మ్యూజికలీ ఐ హావ్ నెవర్ గాన్. ఇట్స్ అ సెపరేట్ లాంగ్వేజ్, రీజన్, కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అవర్ ఇవి. సో కేరళ వెళ్తే నేను ఒక హోటల్లో చెక్ ఇన్ చేస్తా అంటే, మ్యామ్ శివి రాలేదా అని అడుగుతున్నారు. అసలు ఎంతమంది మలయాళం వాళ్ళు. సో చాలా మంది నాకు మలయాళంలో ఏమైనా పాట చేయండి అని అడిగారు ఆఫ్టర్ దట్, బికాస్ కిలికి వాజ్ వెరీ వైడ్లీ రిసీవ్డ్ ఇన్ మలయాళం. ఇన్ఫ్యాక్ట్ కేరళలో థియేటర్స్లో ప్లే చేసేవారంట ఆ పాట వీడియో. నాకు ఎవరో ఫ్రెండ్స్ అటు వెళ్ళినప్పుడు చూసి చెప్పారు, ఐ నో. సో ఇట్ వెంట్ టు బార్డర్స్ దాటి వెళ్ళింది, బికాస్ భాష అనే బ్యారియర్ లేక. అవును. అండ్ బాహుబలి అనే మూవీ వాజ్ టాక్డ్ అబౌట్ అక్రాస్ ద కంట్రీ కాబట్టి ఆ బ్యారియర్ కూడా పోయింది. అవును. అండ్ ఎవరైనా ఈరోజు వీడియోలు ఏదైనా చెయ్యాలి డిఫరెంట్గా అనుకున్నారు అంటే, టక్కని ఇప్పుడు కిల్లిక్కి అని కొట్టామంటే యూట్యూబ్లో 100 links వస్తాయి. ఎన్ని వీడియోస్ ఉన్నాయో. చిన్నప్పటి నుండి సింగర్ అవ్వాలన్న ప్యాషన్ ఉందా, లేదంటే ఎలా? నాకు నిజం చెప్పాలంటే నేను అనుకుంటా, నాకన్నా ఎక్కువ ఐ థింక్ మై మదర్ వాంటెడ్ మీ టు బి అ సింగర్. తను చాలా బాగా పాడతారు. అండ్ షీ స్టడీడ్ ఆల్ హర్ లైఫ్, ఢిల్లీలో చదువుకున్నారు. అండ్ తనకంతా ఎక్కువ అవగాహన, తనకి ఎక్కువ తెలిసిందంతా హిందీ మ్యూజిక్. సో తను హిందీ మ్యూజిక్ చాలా బాగా పాడతారు. పెళ్ళయ్యాక షీ మూవ్ టు విజయవాడ, ఢిల్లీ నుంచి. సో షీ ఎప్పుడు కూడా తనకు ఉండేది టు బి అ మ్యూజిషియన్ అని, వాంట్స్ టు బి అ మ్యూజిషియన్. బట్ ఆ రోజులు ఐ మీన్ దెర్ వాజ్ నో వే టు డూ సర్టన్ థింగ్స్ కదా. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఇది.
టుడే టీవీ ఛానల్స్, టీవీ షోస్, ఇంత చాలా ఉన్నాయి మనకు. యూట్యూబ్, యూ డోంట్ నీడ్ ఎనీబడి. అవును. సో దర్ సో మచ్ ఇది. బట్ బ్యాక్ దెన్ దెర్ వాజ్ నో ఇంటర్నెట్, దెర్ వాజ్ నో సెల్ ఫోన్ ఓన్లీ, రైట్? ఆ టైంలో డిఫరెంట్ స్టోరీ. నేను పాడేదాన్ని, ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని, పాడుతూ ఉండేదాన్ని. నా టేపు నాకు తెలియకుండా రికార్డ్ చేసి ఎస్ బాలు గారి అడ్రస్కి పంపారు. పాడుతా తీయగా పంపారు. పంపిన తర్వాత నాకు కాల్ వచ్చింది, అంటే మమ్మీకి వచ్చింది, నీకు ఇట్లా పిలిచారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు. అసలు నాకు ఏం అర్థం కాల, నేను పాడతానని ఎలా తెలుసు, నన్ను ఎందుకు పిలిచారు, వెళ్ళి నేనేం పాడాలి అర్థం కాల. సో వెళ్ళాను, వెళ్ళి ఫస్ట్ డే చూస్తే అక్కడ అందరూ ఇంత డైరీల్లో లిరిక్స్ రాసుకొని, అసలు అంటే ఎప్పటి నుంచో పాడుతున్న వాళ్ళలాగా. నాకు 15 ఏళ్ళు అప్పుడు, మిగతా వాళ్ళందరూ చాలా సీనియర్స్ లాగా ఉన్నారు, నాతో కంపీట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో నేను యంగెస్ట్ ఇన్ మై ఎంటైర్ దట్ సీజన్. వెళ్ళాను అండ్ అందరినీ చూడగానే ఒక ఆవిడ పెద్ద డైరీ ఉంది. నాకు ఈవిడతో ఎపిసోడ్ పడకపోతే చాలా అనుకున్నా. కరెక్ట్గా నా ఫస్ట్ ఎపిసోడ్ ఆవిడతో అదే జరిగింది. సో మేబీ ఇట్ వాజ్ వన్ వే ఆఫ్ like bringing me out of that fear or idi, because I won that first episode. Oh really? That's... Yeah, so akkad nunchi every episode I kept winning, like continuously. Mega finals daaka ellanu, and then mini finals gelsanu, mega finals daaka elli akkada I lost. But that moment broke my idi, ante ila undante nenu cheyalenani kaadu annattu. So I think life manaki life e nerpistundi ante with the situations. ఏది కూడా మనకి ఇది ఫియర్ ఉంది అంటే మనకి జరగాలి అంటే మనం నేర్చుకుంటాం, అట్లా పడేస్తే ఓషన్లో స్విమ్ చేస్తాం అన్నట్టు అంతే. సో చిన్నప్పటి నుండి కూడా మ్యూజిక్ నేర్చుకుంటాం ఎప్పుడు అనేవారు, అసలు 1 year వచ్చే లోపే పాడేది, అసలు ఎంత పాడేదాన్నో అని నేను నమ్మేదాన్ని కాదు. 1 year లోపు ఎట్ట పాడతారు ఏంటి అని. సరిగ్గా రావు అనుకుంటాము, బట్ శివి పుట్టాక నేను నమ్మాను. ఎందుకంటే తను 11-12 months ఏజ్లో సాంస్క్రిట్ శ్లోకాలు వాళ్ళకి. సో నేను అనుకున్నా ఓకే అయితే నేను మామూలు పాటలు పాడుంటానేమో అని అనుకున్నాను. అనేవారంట మమ్మీకి వసపోసారు అసలు అని, లొడ మాట్లాడుతూనే ఉండేదన్నంట. ఓకే, మాటలే మేబీ పాటలాగా అయిపోయి. ఎస్పెషలీ నాకు మెమరీస్, నా చైల్డ్హుడ్ ఎక్కువ నేను పెరిగింది విజయవాడలో కాబట్టి, స్కూల్ కానీ కాలేజ్ కానీ సిటీ కేబుల్ ఉండేది. యా, కింద ఒక కోడ్ ఇచ్చి ఒక యాక్టర్ పేరు లేకపోతే అట్లా వస్తూ ఉండేవి, సో అండ్ సో అని కోడ్ ఇస్తే ఆ కోడ్ నొక్కితే ఏమేమి పాటలు లిస్ట్ వచ్చేది అది సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూజిక్ అసలు నాకైతే టీవీ పెడితే ఒక టైంలో నా పాటలు వస్తూ ఉండేవి, ఎవ్రీ టైం ఉండేది. నేను అనుకునేదాన్ని మనాళ్ళే ఎవరైనా నొక్కేస్తున్నారు ప్రతిసారి అని అనుకునేదాన్ని. మేబీ అంత నచ్చింది మీ సాంగ్స్ అప్పట్లో, అందుకే ఐఎమ్ టెలింగ్ యూ కదా, దోస్ వర్ ద డేస్ ఫర్ రియల్ మ్యూజిక్. ఇప్పుడు సో డిఫరెంట్, అంటే ఎంత డైల్యూట్, లైక్ సో మచ్ కేమ్ ఇన్. అప్పట్లో దట్ కైండ్ ఆఫ్ ఒక ఇది ఏదైతే ఉండేదో, that whatever visibility, popularity or a hype for a certain thing, because access was so little, manaki idi it used to be get highlighted atla anni. So naku aa memories matram nenu marchipolenu, my intermediate and degree days. అవి అలా అందరికీ మెమరబుల్ డేస్ అయిపోతాయి. బికాజ్ సో మీరు ఎప్పుడైతే యాక్టింగ్ ఆ సాంగ్లో మీరు యాక్ట్ చేస్తున్నారో అండ్ యువర్ లుక్ పర్టికులర్లీ మేము అబ్జర్వ్ చేసాము, ఎవ్రీ సాంగ్కి వేరియేషన్. హౌ ఎలా అంటే ఆ లుక్ మీద కాన్సన్ట్రేషన్ ఎవరు, అది కూడా ఫస్ట్ 1-2 ఆల్బమ్స్ అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ వాజ్ లైక్ ఐ సెడ్, ఐ వాజ్ 16-17 years old. అప్పట్లో ఎవరైనా గైడ్ చేస్తే కానీ అంత తెలీదు, యూనో. అండ్ అందుకే ఫస్ట్ హైరబ్బా కానీ, కోయిలమ్మ కానీ, మస్క కానీ అవన్నీ బాంబేలోనే షూట్ చేసాం. బికాజ్ అప్పట్లో బాంబేలో హిందీ మ్యూజిక్ వీడియోస్ కల్చర్ ఉంది, కానీ సౌత్లో ఆ స్టైలింగ్ అవి అప్పట్లో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. అసలు బాంబే స్టైలింగ్ ఇక్కడ చాలా డిఫరెన్స్ తెలిసిపోయేది. సో అక్కడ రిలీజ్ అవ్వాలి అంటే ఆ స్టైలింగ్ ఉండాలి, అది ఇక్కడ కూడా చేయొచ్చు ఏముంది అన్నట్టుగా వి వెంట్ దేర్. బికాజ్ నా అంతటి నాకు నాలెడ్జ్ లేదు. టుడే లైక్ ఎవర్ సిన్స్
మస్క మస్క తర్వాత ఐ వుడ్ సే సన్నజాజి. సన్నజాజి అప్పుడు కూడా దట్ ఆల్సో వాజ్ బాంబే. మాహివే కూడా బాంబే. అక్కడి నుంచి కంప్లీట్గా ఇక్కడ షూట్ చేశారు సౌత్లోనే. ఈవెన్ బాస్కో లాంటి వాళ్ళు వీడియో తీసిన హైదరాబాద్ వచ్చే షూట్ చేశారు ఆ తర్వాత నుంచి. బట్ అప్పుడు దాకా కూడా ఎక్కువ బాంబే మీద డిపెండ్ అయ్యేదాన్ని బికాస్ స్టైలిస్ట్ కానివ్వండి, ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ప్లేస్, ఆల్ దట్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ ప్రాపర్లీ ప్రొఫెషనల్స్ వల్ల. టుడే నేను ప్రతి ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అవుతా. లైక్ కిలికి అయితే ఎవ్రీ సింగిల్ థింగ్ వి పుట్ ఇట్ టుగెదర్. ద కొరియోగ్రాఫర్ ఇట్లా వచ్చారు, చూసి ఇది ఇక్కడ కావాలి ఇది ఇక్కడ కావాలని చెప్పారు, వెళ్ళారు. బీట్ క్లోత్స్, బీట్ లుక్, బీట్ సెటప్ అన్నీ చేసుకున్నాం. మ్యూజిక్ ఎవ్రీథింగ్, ఆల్ స్పిరిచువల్ ఫ్యూజన్ మ్యూజిక్ కూడా ఇక్కడే చేసాం. సో అలా అక్కడి నుంచి నెమ్మదిగా నేర్చుకొని అంతటి మేము చేసుకుంటూ మొదలెట్టాను అనమాట. ఓకే, మీరు స్పిరిచువల్ సాంగ్స్ చాలా పాడి ఉన్నారు. సో అందులో ఉండి ఏదైనా మీకు బాగా హార్ట్ టచింగ్ అండ్ వింటే ప్రశాంతంగా ఉంటుంది అనిపించేలాగా ఏదైనా నాకు బాగా ఇష్టమైన పాట అడిగితే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ మన నిర్వాణ షట్కం అని. నాకు దానికన్నా మీనింగ్, నా ఇంట్లో పూజ రూమ్లో ఒక వాల్ అంతా రాయించుకున్నాను కూడా నిర్వాణ శతకం. బికాస్ ఐ థింక్ దట్స్ ది ఎసెన్స్ ఆఫ్ అవర్ లైఫ్. మనం అల్టిమేట్ ఏంటి అంటే అందరం వి ఆస్పైర్, ఎవరైనా దట్స్ ద లాస్ట్ స్టెప్లో దట్స్ హౌ వీ షుడ్ లివ్ అనే త్రూ అవుట్ అవర్ లైఫ్. బట్ అలా పోవాలి అనేది ఒక ఇది. సో దట్స్ మై ఫేవరెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిరిక్ కానీ అది కానీ మీనింగ్ఫుల్ వెరీ. అంటే అలా కూర్చొని పీస్ఫుల్గా ఆ పాట చూస్తా, లిరిక్స్ అర్థం చేసుకుంటా వింటే టీయర్స్ విల్ రోల్ డౌన్, దర్ ఇస్ నో డౌట్, అది కనెక్ట్ అయితే కనుక. బట్ నాకు మోస్ట్ రీసెంట్ స్పిరిచువల్ ఫ్యూజన్ ఇది అంటే మహాగణపతి మిక్స్ చేసాం. ఓ బ్యాండ్తో చేసి ఫ్యూజన్ రాక్. సో అదే సేమ్ మహాగణపతి, కాకపోతే ప్రెజెంటేషన్ చాలా డిఫరెంట్గా ఉండింది అండ్ రెండరింగ్ డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు నేను మీకు పాడినా మీరు పాతదే వింటారు, బట్ మీరు వీడియో చూస్తే మీకు కరెక్ట్గా కనెక్ట్ అవుతారు. వేరియేషన్ ఏంటి అని అర్థమవుతుంది. బికాజ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్లీ చేసాము. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ నదుల మీద ర్యాలీ ఫర్ రివర్స్ అని ఒకటి లాస్ట్ బిఫోర్ ఇయర్ చాలా పెద్ద యాక్టివిటీ జరిగింది. వెన్ సద్గురు ర్యాలీడ్ ఫ్రమ్ ఆల్ ద వే అక్రాస్ ద కంట్రీ రివర్స్ అని, విజయవాడ కూడా వచ్చారు. అప్పుడు నది మీద ఒక పాట చేసాం. ఆ పాట కూడా అంటే దోస్ మెమరీస్ వర్ రియలీ వన్ డేలో షూట్ చేసాం. గోదావరి సైడ్ వెళ్ళి ఇట్ వాస్ 50 degrees హీట్ దట్ డే. అంటే అసలు లిటరలీ మాడిపోవటం అంటే ఏంటో అసలు ఆ రోజే తెలిసింది. అండ్ అక్కడ షేడ్ కూడా ఉండదు కదా, లైక్ కారు అవుట్ అంతే, దట్స్ ఇట్. అసలు మొత్తం పిల్లలు, పాపం చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. అండ్ దట్ వాజ్ అది. ఆ పాట మళ్ళీ మదన్ కార్కి గారు హెల్ప్తో రాసాం. 8 లాంగ్వేజెస్లో, సాంస్క్రిట్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మిస్ సంథింగ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ అండ్ సాంస్క్రిట్ చెప్పానా? 8 భాషలు. ఐ మిస్ సంథింగ్, బట్ 8 లాంగ్వేజెస్ కవర్ చేసి వీ మేడ్ దిస్ సాంగ్. అండ్ అది కూడా వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్. లైక్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు అనిపించింది ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేయాలి ఆ కాజ్కి అని. నథింగ్ బెటర్ దెన్ మ్యూజిక్ అనిపించి వి డిడ్ దట్ ప్రాజెక్ట్ అనమాట. ఎన్ని లాంగ్వేజెస్లో సాంగ్స్ పాడారు ఇప్పుడు వరకు? నేను ఓకే నది పాట పక్కన పెట్టేసి, సో ఇంకోటి ఏంటంటే నది పాట అప్పుడు మాకు గంగా, యమున, కావేరి, నర్మద, సింధు, గోదావరి అని వస్తుంది ఆ పాటలు. నేను మా కృష్ణానది లేకపోతే ఎలాగా అని చెప్పి నేను ఇరికించుకున్నా కృష్ణానది అని. అంటే ఇంకా అంత గుర్తు, అన్ని మెమరీస్ కదా నాకు. అండ్ ఆల్సో మై ఫాదర్ సైడ్ అందరు కూడా డిస్ట్రిక్ట్ ఆల్సో దేర్ ఆల్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఓన్లీ, బోత్ సైడ్స్ పేరెంట్స్ విత్ ద ఇది. నేను పుట్టింది హైదరాబాద్లో, మా అమ్మగారి పేరు జోగులాంబ, అమ్మమ్మ వాళ్ళది అలంపూర్, తెలంగాణ అలంపూర్ మా అమ్మమ్మ వాళ్ళది. సో అన్ని అటువైపు ఎంత కనెక్షన్ ఉందో, కానీ పెరిగింది ఇక్కడ అయ్యేసరికి కాంబినేషన్. బట్ మన కృష్ణా నది మనం మర్చిపోలేము అలా చెప్పాలంటే. యా, సో స్పిరిచువల్ మ్యూజిక్ అంటే I'll sing that latest song, so maybe you can visualize it when you. So సంక్రాంతి అనగానే ఏ సాంగ్ గుర్తొస్తుంది మీకు పర్టికులర్లీ? నాకు ఫస్ట్ బాగా ఇష్టం ఉన్న పాట అయితే సింధూరంలో దట్ సంక్రాంతి పండగ వచ్చేరో సంబరాలు తెచ్చేనురో అంటే ఎంత బ్యూటిఫుల్గా విజువలైజ్ అయిన పాట కూడా అది. సో దట్స్ మై ఫేవరెట్ సాంగ్.
సంక్రాంతి కల్లా అది కెసెట్ పెట్టుకొని మంటలు వెలిగించుకున్నాం అప్పట్లో భోగి మంటల దగ్గర. యా. సో స్మిత గారు, మీ కొత్త ఆల్బమ్ గురించి అయితే మాకు ముందే చెప్పేశారు, బికాజ్ మేము అది చూడడానికి ఈగగా వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి? నేను ఎప్పుడు అంత ముందు ప్లాన్ చేసుకోను, 5 year ప్లాన్ ఉండదు. అప్పుడు అనిపిస్తే కనిపించాలి, చేయాలి. సో ఐ డోంట్ హ్యావ్ అ 5 year ప్లాన్, బట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టఫ్తోనే ముందుకు వస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే అది గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి కదా. ఏది పడితే అది అట్లా 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 ఏదో చిన్న చిన్న చేసేసుకుంటూ పోయానంటే దట్ వాల్యూ దట్ వీ బిల్ట్ షుడ్ నాట్ బీ డిస్టర్బ్డ్. సో ఐ వాంట్ టు కీప్ ఇట్ దట్ వే అండ్ కమ్ అవుట్ విత్ క్వాలిటీ స్టఫ్. ఏదైనా ఎంటర్టైన్ చేయాలి ఫుల్ టు పీపుల్ని అన్నట్టు, విత్ గుడ్ మ్యూజిక్, క్వాలిటీ మ్యూజిక్. ప్రతిసారి ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ దీంట్లో చూశారు, లైక్ ఫ్రమ్ అ పాప్ వీడియో టు spiritual video to a short film with women empowerment మీద short film to మళ్ళీ pop to a spiritual through fusion music. సో అట్లా కిలికి ఒకటంటూ కాదు అన్నిట్లో, as you said. సో తెలుగు ప్రేక్షకులందరి కోసం సంక్రాంతి రోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా అందరూ చాలా మోడర్న్ అయిపోయి అన్ని పద్ధతులు మారిపోయి ఎవరు గుర్తుపెట్టుకొని పండుగలు అలా చేసుకోవట్లేదు అంటున్నారు కదా. ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మనకి బాగా మిగిలింది మనకి మన యాన్సిస్ట్రల్ నుంచి కూడా ఇస్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్. దాన్ని పోగొట్టకుండా ఎంతో కొంత ఎవ్రీబడి గెటింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ దిస్. కానీ ఒక రకంగా ఎంతైతే దూరం అవుతున్నారో సడన్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మళ్ళీ బాగా ఆ ఓల్డ్ ట్రెడిషన్స్కి దగ్గర అవుతున్నారు కూడా. సో ఐ థింక్ దెర్ ఇస్ అ పాయింట్ వెన్ డేంజర్ లెవెల్కి వెళ్తున్నప్పుడు టక్కన వెనక్కి కూడా వస్తుంది. అది ఎప్పటికీ వదలకుండా అది క్లోజ్ టు అస్ పెట్టుకొని ఆ లైఫ్, ఆ ఇయర్స్ ఆఫ్ దోస్ ఓల్డ్ ఇయర్స్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్ అవి మర్చిపోకుండా ప్రతిదీ ఒక కారణం పెట్టుకునే చేశారు. అవును, ఏది సైంటిఫిక్ రీజన్ ఉంటే కానీ చేయలేదు ఏది అప్పట్లో. సో ఐ థింక్ వీ షుడ్ రియలీ లైక్ యునో వాటినన్నిటినీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ అవి ఫాలో అవుతూ ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా తెలుగు అమ్మాయి ఇంత మంచిగా సాంగ్స్ పాడి మాకు చాలా కబుర్లు చెప్పి, సో ఈ సంక్రాంతి ద్వారా మరిన్ని విజయాలు మీకు అందాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.